ఏం లేదు మామ, మన బాయిగొండ గంగమ్మ టెంపుల్కి అయితే వెళ్ళాము ఈసారి. తీరా వెళ్తూ వెళ్తూ స్టార్టింగ్లోనే ఎంట్రెన్స్ చూసాము. ఇంకా స్టార్ట్ అయిపోయాము కొండకి. ఇదే మామ ఇక్కడ త్రిశూలలో ఉన్నది స్టార్టింగ్ స్టెప్ అమ్మవారికి. ఇంకా చక్కగా అట్లా ఎక్కుంటా నిదానంగా అట్లా చూసుకుంటా ఇలా అయిపోయి మెయిన్ ఎంట్రెన్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ టెంకాయ అయితే 100 రూపీస్. ఇంకా అట్లా కొనేసి వెళ్ళి కాళ్ళు చెట్లు కడుక్కొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. మా వాళ్ళు ఎక్కలేక ఒకడు అట్లా అట్లా ఎక్కుంటా వెళ్ళాము. తీరా ఫైనల్ స్టెప్ అయితే వచ్చేసాము. అమ్మవారి గుడి దగ్గర కనపడేది గోపురం అమ్మవారి వాళ్ళది. ఇంకా క్యూలో అలా మొబైల్స్ అయితే అలో లేదు మామ, మన గురించి తెలుసు కదా మనం మొబైల్స్ అంటే. చిన్న జోలు పెట్టుకుని వచ్చేసాము. ఇంకా ఫైనల్గా అమ్మవారి దర్శనం అయిపోయింది. నేనైతే టెంకాయ కొట్టేశాను. నాకు ఈ తరహా లవర్ దొరకాలని అమ్మవారిని అయితే కోరాను. ఇంకా అది కనపడేదే మామ, మనకి బ్లూ కలర్లో కనపడేది అమ్మవారికి బయట అంతా గోపురంది. అమ్మవారి గోపురం కిందే మనకి కొనే చూడొచ్చు మనము. అసలు అక్కడ కాయిన్స్ అయితే చాలా ఉన్నాయి. మన తాత అయితే మేకపోతే అమ్మవారికి వేసేసాడు. ఇంకా అట్లా వ్యూ అంతా చూసేసిన తర్వాత లెమన్ రైస్ కోసం అయితే వెళ్ళామమ్మ. ఆడ తీరా వద్దు లెమన్ రైస్ లేదు. మనకి 80 రూపాయల బిల్లుతో ఒక లడ్డు, ఒక చిన్న తీర్థము, ఒక వడ ఇచ్చారు. అట్లా అమ్మవారి వ్యూ దర్శనం అంతా మనం చూసుకొని వచ్చేసాము. కానీ చూడడానికి మాత్రం వేరే లెవెల్లో ఉంది మామ. తీరా అయితే ఫైనల్ స్టెప్ అయితే ఇదే వచ్చేసాము. ఇంకా మా వాళ్ళు అట్లా కొంచెం కబుర్లాడి కొంచెం రిలాక్స్ అయినాము అట్లా కొంచెము. ఇంకా రిటర్న్ మళ్ళీ మనకి బస్సు అవైలబుల్లో ఉండింది. మనం ఆ బస్సు ఎక్కేసిన వెంటనే మనం మన బైక్ చేరిపోయాం. బాయ్ మామ.